మనమందరం గాంధీ కుటుంబానికి ఒకవేళ ఆర్థిక అవసరాలు ఉన్నాయి అని అంటే తలా ఓ చెయ్యి వేస్తే తెలంగాణ నుంచి 1000 కోట్లు పోగేసి ఇవ్వగలిగిన శక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది. భారతదేశం యొక్క ఆత్మ ఎక్కడ ఉంది అని ఎత్తుకుతే గ్రామీణ ప్రాంతాలలో పల్లె సీమల్లో ఈ భారతదేశం యొక్క ఆత్మ ఉన్నది అని బలంగా మహాత్మా గాంధీ గారి యొక్క ఆలోచనని సిద్ధాంతాన్ని విశ్వసించే పార్టీ. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మోతీలాల్ నెహ్రూ గారు 1000 కోట్ల రూపాయల ఆస్తులను దేశానికి జాతికి అంకితం చేశారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు దేశ స్వతంత్ర పోరాటంలో 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉక్కు మహిళగా రాణించడమే కాకుండా ఈ దేశం కోసం ప్రాణాలనిచ్చి చివరి రక్తపు బొట్టు వరకు దారం పోసారు. వారి వారసత్వం నుంచి వచ్చిన రాజీవ్ గాంధీ గారు ఈ దేశ సమగ్రత కోసం ప్రాణాలు ఇచ్చారు. వారి ఆశయాన్ని కొనసాగించాలని శ్రీమతి సోనియా గాంధీ గారు పడ్డ శ్రమ, 2 చిన్న పిల్లల్ని ఒళ్ళో పెట్టుకొని ఈ దేశం కోసం వారు సర్వం త్యాగం చేసి ఈ దేశానికి నాయకత్వ సమస్య వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి దేశ నాయకత్వానికి అండగా నిలబడి ఒక మంచి నాయకత్వాన్ని సోనియా గాంధీ గారు అందించారు. ఇంతమంది వారసత్వంగా మహాత్మా గాంధీ గారు 30 సంవత్సరాలు బ్రిటిషర్స్ మీద పోరాటం చేసి స్వతంత్రం సాధిస్తే బ్రిటిషర్స్ కూడా మహాత్మా గాంధీ గారి మీద లాఠీ ఎత్తడానికి భయపడ్డారు. కానీ స్వతంత్రం వచ్చిన కొద్ది నెలల్లోనే భారతీయులమని చెప్పుకునే రాజకీయ పార్టీలు తూటాలతో మహాత్మా గాంధీ గారిని నేలకొరగదీసిండ్రు. అంటే బ్రిటిషర్స్ కూడా ధైర్యం చేయలేదు మహాత్మా గాంధీ గారిని టచ్ చేయడానికి. కానీ భారతీయ జనతా పార్టీ వారసత్వం ఉన్న వాళ్ళు మహాత్మా గాంధీ ప్రాణాలనే బలిగొన్నారు. మహాత్మా గాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు. ఇందిరాగాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు. రాజీవ్ గాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు. ఈ లెక్కన ఈ వారసత్వంతోనే రాహుల్ గాంధీ గారు కూర్చున్న ఇంట్లో ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి. కష్టమనేది తెలియకుండానే ఈ తరంలో వారు ప్రధానమంత్రి కావాలి. కానీ ఇంత వారసత్వం ఉన్నా, ఇంత త్యాగ చరిత్ర ఉన్నా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మండు టెండల్లో మంచు కొండల్లో 150 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిండు. తెలంగాణ రాష్ట్రంలోనే 22 రోజులు 375 కిలోమీటర్లు పాదయాత్ర చేసిండు. ఈ దేశం యొక్క ఆత్మను దెబ్బతీయాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు కుట్ర చేస్తున్నాయి. అది అంత ఆషామాషి విషయం కాదు. ఈరోజు పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారిని మాట్లాడనివ్వకపోయినా, గాంధీ కుటుంబాన్ని అవమానించే విధంగా మాట్లాడినా, గాంధీ కుటుంబాన్ని అవినీతి ఆరోపణలతో ఈరోజు బీజేపీ అవమానించాలనే ప్రయత్నం చేస్తుంది. ఉండడానికి సొంత ఇల్లు లేని దేశం కోసం 3 తరాలు ప్రాణాలు ఇచ్చిన గాంధీ కుటుంబానికి డబ్బులు ఒక లెక్కన? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగానే వాళ్ళకి డబ్బులు కావాలనుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోగేస్తే కూడా ఓ 10,000 కోట్ల రూపాయలు జమ అయితే గాంధీ కుటుంబానికి ఇవ్వడానికి. మనమందరం గాంధీ కుటుంబానికి ఒకవేళ ఆర్థిక అవసరాలు ఉన్నాయి అని అంటే తలా ఓ చెయ్యి వేస్తే తెలంగాణ నుంచి 1000 కోట్లు పోగేసి ఇవ్వగలిగిన శక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది. ఉండడానికి సొంత ఇల్లు లేదు. రాహుల్ గాంధీ గారిని పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేసినప్పుడు, ఇల్లు ఖాళీ చేయించినప్పుడు రాహుల్ గాంధీ గారికి ఎక్కడికి వెళ్ళి ఉండాలనో అర్థం కాల. చివరికి వాళ్ళ అమ్మ దగ్గరికి 10 జన్పత్లో పోయి ఉన్నాడు. ఇల్లే లేని రాహుల్ గాంధీ గారికి డబ్బులు అవసరమా? 3 తరాలు దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన గాంధీ కుటుంబానికి డబ్బులు అవసరం ఉన్నాయా? ప్రాణాలే లెక్క చేయకుండా దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళకు ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకునే అవసరం ఉందా? అయినా ఆ కుటుంబాన్ని అవమానించాలని, ఆ కుటుంబాన్ని రాజకీయాలలో అడ్డు తొలగించుకోవాలని, గాంధీ కుటుంబం రాజకీయాలలో ఉన్నంతకాలం ఈ దేశం ఐక్యంగా ఉంటుంది. దేశంలో దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు, మైనారిటీలకి గొంతుకై గాంధీ కుటుంబం మాట్లాడుతుంది. కాబట్టి ఆ పేదల గొంతును నొక్కేయాలని ఈరోజు కుట్ర జరుగుతుంది. ఈ కుట్రలన్నిటిని కూడా అర్థం చేసుకొని మనము తిప్పికొట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఆంధ్రప్రదేశ్ జిల్లా అధ్యక్షుల్ని, ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలని స్ఫూర్తిగా తీసుకోండి.
అక్కడ వాళ్ళు పడుతున్న కష్టాలకు ఇక్కడ మీకున్న కంఫర్ట్కు ఉన్న తేడాన్ని మీరు గమనించండి. అందుకే ఈరోజు పరిపాలన పరంగా రెండు రాష్ట్రాలుగా విడిపోయిన మన ఆలోచనలు పార్టీని రెండు రాష్ట్రాలలో మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలపడితే మనకు ప్రయోజనము, మనం బలంగా ఉంటే వాళ్లకు ప్రయోజనము. ఈ రెండు రాష్ట్రాలు కలిసి ఎదగాలి, కలిసి అభివృద్ధి జరగాలి.